ఈరోజు పత్రికా విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారికి, అదేవిధంగా పత్రికా విలేకరులకు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఎలక్ట్రానిక్ మీడియా, ఎంసీటీవీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ 9 నెలల పాలనలో మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చిన తర్వాత, మన శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ కింద 12 కోట్లు రోడ్లు మరమ్మతుల కోసం ఇచ్చి, అన్ని రోడ్లు 12 కోట్ల వరకు కార్యకర్తలు కానీ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండారో చేసి, క్వాలిటీ వర్క్ ఎవరు చేస్తారో ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఇవన్నీ ఇచ్చి అన్ని రోడ్లు కూడా 12 కోట్లు పూర్తయిన సందర్భం ఈ ఊర్లో ఉంది. అదేవిధంగా మీరు ముఖ్యంగా గమనిస్తే మదనపల్లి సిటిఎం రోడ్లో చాలా ఇరుగ్గా ఉంటే, కొన్ని చెట్లు అడ్డంగా ఉంటే, కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని కొట్టే పరిస్థితులు ఎవరు తీసుకోలేకపోతే మన శాసనసభ్యులు దానికోసము ఆ చెట్లన్నీ తొలగించి చంద్రబాబు గారితో మాట్లాడి దానికి దాదాపుగా ఆ రోడ్డు డబుల్ రోడ్డు చేసేదానికి, శివాలయం ముందర సిటిఎం రోడ్లో ఫ్లైఓవర్ ఒకటి కట్టేదానికి చంద్రబాబు గారితో మన ముఖ్యమంత్రితో మాట్లాడి 12 కోట్ల రూపాయలు శాంక్షన్ జరిగింది. అదేవిధంగా ఒక్కొక్కటి మీరు గమనిస్తే మదనపల్లి ఇంప్రూవ్మెంట్, జెడ్పీహెచ్ఎస్ స్కూల్కి పోతే వాళ్ళు పిల్లకాయలు, మన బిడ్డలు, చిన్న బిడ్డలు భోజనానికి డైనింగ్ లేకపోతే ఒకసారిగా నాకు తెలిసి 500 మంది కూర్చునేదానికి ఏర్పాటు చేసి సొంత నిధులతో మన శాసనసభ్యులు జెడ్పీహెచ్ స్కూల్లో దాన్ని నిర్మించడము జరిగింది, ఒక్కొక్కటి మదనపల్లిలో. అదేవిధంగా ఇప్పుడు మళ్ళా 5 కోట్లు శాంక్షన్ చేసుకొచ్చినారు పిఆర్ పంచాయతీరాజ్ రోడ్ల కోసం. ప్రతి చోట కొన్ని ఎన్ఆర్జీఎస్లో 12 కోట్లు అయ్యి ఇంకా అమౌంట్స్ రావాలంటే మళ్ళా మంత్రితో మాట్లాడి 5 కోట్లు తెచ్చారు. అన్ని కూడా ఇప్పుడు మళ్ళా ఎస్టిమేషన్ లేపించి రోడ్ల నిర్మాణం కోసము 3 మండలాల్లో ఎక్కడెక్కడ ఆగి ఉన్నాయి ఆ పనులు అవి పూర్తి చేసేదానికి దోహదపడినారు. అదేవిధంగా మన మైనారిటీ శాసనసభ్యులు మైనారిటీలకు కాకుండా మన హిందువులకు కానివ్వండి, క్రిస్టియన్ మైనారిటీలుగా అందరికీ కూడా అభివృద్ధి కార్యక్రమం మదనపల్లి జరిగేదానికి ముందరకు పోతున్నారు. అదేవిధంగా ఇంకొకటి, ఈ మధ్యకాలంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగితే క్లియర్గా స్పీకర్ కానివ్వండి సమయం ఇచ్చి 4 సార్లు శాసనసభ్యులు మన మదనపల్లి నియోజకవర్గానికి అవకాశం ఇచ్చారు. మనకు శాసనసభ్యులు దొరికారు. ఎటువంటి అవసరం ఉన్నా, వ్యక్తిగత అవసరం ఉన్నా, నియోజకవర్గ అవసరం ఉన్నా, మన పట్టణంలో వీధుల బాగోగులకు అవసరం ఉన్నా చేసేదానికి మన శాసనసభ్యులు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. ఈరోజు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి నేతృత్వంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు 2 కళ్ళులాగా ముందరకు తీసుకుపోతున్నాము. గతంలో ఒక సంక్షేమం వైపే ప్రభుత్వం దృష్టి సారించింది కానీ అభివృద్ధి వైపు పూర్తిగా గాలి కొదిలేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లోటు బడ్జెట్లో ఈ రాష్ట్రాన్ని చేతికున్న చంద్రబాబు నాయుడు గారు తన ఉన్నటువంటి అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్ఆర్ఈజీఎస్ కింద సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ఈరోజే రాష్ట్రంలో మరో సరికొత్త ప్రోగ్రాం ఎన్ఆర్ఈజీఎస్ కింద ప్రతి పంచాయతీలో 20 లక్షల రూపాయలతో ఒక్కొక్క కుంట ఈరోజే ప్రారంభోత్సవం చేసే కార్యక్రమం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాలన్నింటినీ నేతృత్వం వహిస్తున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఆయన ఇప్పటికే ఒక రికార్డు నెలకొల్పారు. ఒకే రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించడం ద్వారా గిన్నీస్ బుక్ రికార్డుకి ఇదివరకే ఎక్కాడు. సిమెంట్ రోడ్లు వేయడంలో మరోసారి రికార్డుకి ఎక్కాడు. ఈరోజు 20 లక్షలు ప్రతి పంచాయతీకి, ప్రతి వ్యక్తికి వ్యక్తిగత ఫండ్, అంటే ఎన్ఆర్ఈజీఎస్లో పనిచేసే పేద ప్రజలకి, రైతు కూలీలకి అది ఒక వరంలాగా ఉపయోగపడుతుంది. ఈరోజే ప్రారంభిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ విధంగా సంక్షేమము, అభివృద్ధి 2 వైపులా పోతోంది. సూపర్ 6లో భాగంగా ఇచ్చినటువంటి హామీలను
ఖచ్చితంగా నెరవేరుస్తున్నాం, ఒక్కటొక్కటి నెరవేరుస్తున్నాం. మొదట పింఛన్లు పెంచాం, అరియస్తో కలిపి పింఛన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మే నెలలో తల్లికి వందనం పేరుతో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా డబ్బులు వేసే కార్యక్రమం జరగబోతా ఉంది. అదేవిధంగా రైతు భరోసా కూడా మేలోనే ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే కార్యక్రమానికి కూడా జిల్లా పరిధిలోనే ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాలు ఇలా ఉంటే మన శాసనసభ్యులు గారు అసెంబ్లీలో ఎప్పుడు గతంలో మదనపల్లి నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే మాట్లాడని విధంగా ఇప్పటికీ ఈ తక్కువ టైంలో 4 సార్లు మాట్లాడారు. ఈ విధంగా ఆయన మాట్లాడుతూ పోతే అసెంబ్లీ టైగర్గా కూడా ఆయన పేరుకెక్కుతాడు. ఖచ్చితంగా మదనపల్లి వాయిస్ అసెంబ్లీ సాక్షిగా ఈరోజు మనం అందరూ వింటున్నాం. కాబట్టి షాజహాన్ గారికి మన సంపూర్ణ సహకారాలు ఇంకా ముందు కొనసాగిస్తూ ఇదే విధంగా అసెంబ్లీలో మాట్లాడి మన ప్రజల సమస్యలను మన వాణిని వినిపించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంకి అధ్యక్షత వహించినటువంటి మన మదనపల్లి గౌరవ శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ బాషా గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరికీ వందనం, అభివందనం. మనందరికీ తెలుసు గత 5 సంవత్సరాల పాలన ఎలా ఉన్నిందో. ఆర్థిక మాన్యంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, వారి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి సైడు అడుగులు వేస్తోంది అనడంలో ఎలాంటి అనుమానము లేదు. దాంట్లో భాగంగా ఆ అభివృద్ధి ఫలాలని ప్రజలకు చేరవేయడంలో మన మదనపల్లి గౌరవ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు ముందంజలో ఉన్నారన్నటువంటిది కూడా సుస్పష్టం. ఒక నాయకుడిని ప్రజలందరూ ఎన్నుకుంటే వారి గళాన్ని, వారి మనోవేదనని, వారి సమస్యలని అసెంబ్లీలో ఎలుగెత్తి చాటడమే నాయకత్వ లక్షణం. అలాంటిది మన గౌరవ శాసనసభ్యులు గారు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా 4 పర్యాయాలు గతంలో ఏ ఎమ్మెల్యే గారు కూడా ఒక్కసారి కూడా మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నట్టుగా లేవు. ఏదైనా మాట్లాడింటే 1, 2 మాట్లాడింటారు. ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి, ప్రజల పట్ల అవగాహన, వారి సమస్యల పట్ల అవగాహన, ముస్లిం మైనారిటీస్ విషయం అయితేనేమి, ఐటీ కారిడార్ విషయం అయితేనేమి, మదనపల్లిలో ట్రాఫిక్ సమస్యలపైన అయితేనేమి, అనేక అంశాలపైన ప్రతిసారి ఆయన పూర్తిగా తన గళాన్ని, తన వాదనని, తన అభ్యర్థనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తద్వారా నియోజకవర్గానికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది అనడంలో ఎలాంటి అనుమానము లేదు. 24 గంటల్లో ఆయన దాదాపు 18 గంటల సేపు ప్రజా సమస్యలు తీర్చడానికే ఇంటి దగ్గర ఆల్వేస్ అవైలబిలిటీలో ఉంటారు. ఒక ఎంఆర్ఓతో చెప్పడం కానీ, ఒక ఎండిఓతో చెప్పడం కానీ, ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి చెప్పడం కానీ, వచ్చిన అర్జీలు స్వీకరించడం కానీ, వచ్చిన కార్యకర్తలకు వెంటనే ఒక పోలీస్ స్టేషన్ విషయం అయితేనేమి, ఎంఆర్ఓ విషయం అయితేనేమి వెంటనే సమస్యల పట్ల స్పందించి వారందరికీ సహకారం చేస్తున్నారు. ఇంకా రోడ్ల విషయము అయితే చెప్పనక్కర్లేదు. ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి మదనపల్లి ముందంజలో ఉండడం జరుగుతూ ఉంది. ఇలాంటి నాయకుడు దొరకడం మదనపల్లి తెలుగుదేశం పార్టీ చేసుకున్నటువంటి అదృష్టం. ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, మదనపల్లి ప్రజలకు ఇది ఒక అదృష్టం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పెద్దలు, గౌరవనీయులు
మదనపల్లి అభివృద్ధి ప్రదాత మా అభిమాన నాయకులు ఎమ్మెల్యే షాజాన్ బాషా అన్న గారి ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత 20 రోజులుగా ఈ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఏదైతే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నో పులివెందుల పులి మాటలు చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు 11 సీట్లు సంపాదించి అసెంబ్లీలోకి పోలేక 11 నిమిషాలు పోయి అసెంబ్లీ నుండి బయట వచ్చినటువంటి పిరికి పంద ఈ జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసినావు. 5 సంవత్సరాల పరిపాలన చేసింటే, నువ్వు పేద ప్రజలకు మంచి చేసింటే నీకు 11 సీట్లు ఏ విధంగా వచ్చినాయో నీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బయట వచ్చిన తర్వాత పులివెందుల పులి అని చాలా మీనవేషాలు వేస్తూ తెలుగుదేశం పార్టీ మీద, మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అనేకమైనటువంటి అబండాలు వేసి మాట్లాడడం నీకు ఎంతవరకు తగును అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గంలో మా నాయకులు, మా అభిమాన నాయకులు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే మా ఒళ్ళు పులకరించిపోయింది. ఎందుకంటే మదనపల్లి చరిత్ర గురించి, మదనపల్లి జిల్లా గురించి, అదేవిధంగా విద్యా విషయాల గురించి, ముస్లిం మైనార్టీల గురించి గతంలో ఎవ్వరు కానీ మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. మా నాయకుడు వెళ్ళిన తర్వాత అసెంబ్లీలో మదనపల్లి పేరు వినిపిస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మదనపల్లి గడ్డలో పుట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చాలా సంతోషమైంది. ఈ విధంగా మా నాయకులు పోతా ఉంటే నీకు ఎదురుండదన్నా ఖచ్చితంగా నీ వెంట మేముంటాం. ఈ బడుగు బలహీన వర్గాలు, హరిజన గిరిజన మైనార్టీ వర్గాలు ఎప్పుడు నీ వెంట ఉంటాయి. నువ్వు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము ఉంటాం. ఇదే మా మాట, ఇదే శాసనం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.